హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 3 పుస్తకాలను అయితే పరిచయం చేయబోతున్నానండి. నేనేమీ పరిచయం చేయక్కర్లేదు. నాకు తెలిసినంత వరకు మన సబ్స్క్రైబర్లో చాలామంది పుస్తకాన్ని చదివేసే ఉంటారు, లేదా అట్లీస్ట్ పేర్లైనా వినే ఉంటారండి. ఒకవేళ మీరు పేర్లు విని ఇంకా చదవలేదు అనుకుంటే ఖచ్చితంగా ఈరోజు ఆ పుస్తకాన్ని చదవడం అయితే స్టార్ట్ చేసేయండి. ఈ పుస్తకాలు చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే చదువుకునే పిల్లల దగ్గర నుంచి, నాలాంటి హౌస్ వైఫ్స్, ఉద్యోగం చేసే ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెద్దలు, పిల్లలు, ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి పుస్తకాలు అయితే బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మన సబ్స్క్రైబర్లో నాకు కొంతమంది కామెంట్స్ చేశారండి, అక్క నువ్వు ఇంత పాజిటివ్గా, ఎనర్జెటిక్గా, ప్రతి చిన్నదానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటావు, ఎలా అక్క ఇలా ఉండడం సాధ్యమే అవుతుందా అనేసి అడుగుతారండి. అవుతుందండి. నేను ఎలా మారానో తెలుసా? ఆ పుస్తకాలు చదవడం వల్లే మారాను. ఇదిగో మీకు తెలుసా, నేను ఇదివరకు నా చిన్నప్పుడు నేను ఇలా ఉండేదాన్ని కాదండి. ప్రతి చిన్నదానికి కోపం, ద్వేషం, అసూయ, పగ ఇలా ఉండేదాన్ని అనమాట. నా చిన్నప్పుడు ఎవరైనా వచ్చి నన్ను హర్ట్ చేసినా, బాధ పెట్టినా, ఒక మాట అన్నా నన్ను చాలా బాధపడుతూ ఉండేదాన్ని. బట్ నేను తిరిగి ఒక మాట మాత్రం అనలేకపోయేదాన్ని. ఎందుకంటే నేను అంత త్వరగా ఎవరిని హర్ట్ చేసే మనస్తత్వం అయితే నాకు లేదు. ఎవరైనా నన్ను బాధ పెట్టారనుకోండి, లబలబా ఫస్ట్ అయితే ఏడుపు వచ్చేస్తుంది. ఏడుపు వచ్చేసి నేను ఇంకా ఎవరిని ఒక మాట అన్ను వచ్చేస్తాను. బట్ నన్ను వాళ్ళు హర్ట్ చేశారు కదా, ఆ పగ అయితే మాత్రం నాకు ఎప్పుడు ఉండిపోతుంది అనమాట. ఉండిపోయేది ఇది వరకు, ఇప్పుడు కాదు. చాలా కోపం అయితే ఉండిపోయేది. వీళ్ళు నన్ను ఇంత మాట అంటారా, వీళ్ళు నన్ను ఇంత హర్ట్ చేస్తారా, వీళ్ళ పని ఎలాగైనా చెప్తాను, నేను పెద్ద అయ్యాక వీళ్ళ పని ఎలాగైనా చెప్తాను, వీళ్ళ పైన నేను పగ అన్నది తీర్చుకుంటాను, ప్రతీకారం తీర్చుకుంటాను అనేసి కోపంతో ఉండేదాన్ని అనమాట. విపరీతమైన కోపం వచ్చేది. సో నేను ఇంత కోపంగా ఇలా ఉండడం వల్ల ఏమయ్యేది తెలుసా? నాకే నష్టం అనమాట. ఎందుకంటే ఎప్పుడు కోపంతో ఉండడం, నా ఫేస్ అయితే చిరాగ్గా ఉండేది. అందరూ నన్ను ఎప్పుడు చూసినా ముఖం మార్చుకుని ఉంటుంది ఏంటి అని తిట్టుకుంటూ ఉండేవారు. ఈవెన్ మా అమ్మ కూడా తిట్టేది, ప్రతిదానికి ముఖం మార్చుకుంటావు ఏంటి అనేసి అనేది అనమాట. సో నేను అనుకునేదాన్ని, వీళ్ళు నన్ను హర్ట్ చేశారు, నన్ను ఇంత పెద్ద మాట అంటారా, వీళ్ళ పని చెప్తాను, వీళ్ళని ఎలాగైనా వీళ్ళ పైన ప్రతీకారం తీర్చుకుంటాను అని ఇవే ఆలోచిస్తూ ఉండేదాన్ని. నా లైఫ్ని అయితే నేను ఏమీ ఎంజాయ్ చేయలేకపోయేదాన్ని అనమాట. ఇలా ఉంటూ ఉండగా ఒకసారి అయితే అన్నయ్య అయితే పుస్తకాలు కొనుక్కొచ్చాడండి. అయితే అప్పుడు అన్నయ్య ఒక పుస్తకం కొనుక్కొచ్చాడు అనమాట. అదేంటంటే అందరినీ ఆకట్టుకునే కళ, హౌ టు ఇన్ఫ్లుయెన్స్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుందండి. అన్నయ్య అయితే కొనుక్కొచ్చాడు అనమాట. అన్నయ్య పుస్తకం మొత్తం చదివేసి, ఈ పుస్తకం చాలా బాగుంది భవాని, నువ్వు కూడా చదువు అన్నాడు. నేను నా సబ్జెక్ట్ పుస్తకాలు చదవడమే చాలా ఎక్కువ, ఇంక ఈ పుస్తకాలు ఏం చదువుతానులే అని నేను లైట్గా తీసుకున్నాను, చదవలేదు. అలా ఉంటూ ఉండగా సరే అన్నయ్య ఎన్నిసార్లు చెప్పాడు కదా నన్ను చదవమని, ఒకసారి చదివితే పోలే అనేసి ఆ పుస్తకాలను అయితే అప్పుడు చదవడం స్టార్ట్ చేశానండి. ఆ పుస్తకం అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఫస్ట్ చదివినప్పుడు అది ట్రాన్స్లేట్ చేసిన పుస్తకం కదా, అంతగా అర్థం కాలేదు. మళ్ళీ రెండోసారి చదివాను. రెండోసారి చదివినప్పుడు కూడా అంత సరిగ్గా ఎక్కలేదు, కానీ కొన్ని మేజర్ పాయింట్స్ అయితే నా బ్రెయిన్లో అలాగా ఇప్పటికీ ముద్ర పడిపోయి ఉన్నాయన్నమాట. అందులో మెయిన్గా అందరిని ఆకట్టుకునే కళలో రైటర్ ఏం చెప్పారంటే, ప్రతి మనిషికి తన పేరు అంటే చాలా ఇష్టం అంటండి. అందుకనేసే మనం ఎవరినైనా ఒకసారి కలుసుకున్నప్పుడు వాళ్ళ పేరేంటని అడిగి మనం వాళ్ళ పేరు గుర్తుంచుకోవాలంట. మరొకసారి ఆ వ్యక్తిని కలిసినప్పుడు ఆ వ్యక్తి నా పేరుతో కనుక పిలిస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడంట, మనల్ని లైఫ్లో ఎప్పుడు గుర్తుంచుకుంటాడంట. అందుకనేసే నా సబ్స్క్రైబర్స్లో మీరు అందరు కామెంట్స్ పెడుతున్నప్పుడు నేను ప్రతి ఒక్కరి పేరు అయితే గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమము. అందుకే మీ పేరేంటి అని అడుగుతాను. నెక్స్ట్ టైం మీరు కామెంట్ చేసినప్పుడు మీ పేరుతో నేను అందుకే పిలుస్తానండి. ఎందుకంటే మనం ఖర్చు లేకుండా ఒకరికి హ్యాపీనెస్ ఇస్తున్నామంటే అది చాలా పెద్ద గొప్ప అని నేను అనుకుంటాను. అందుకనేసి అందరి పేర్లు గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరికి ఎవరైనా వాళ్ళ బర్త్డేస్కి కానీ, మ్యారేజ్ డేకి కానీ విషెస్ చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంటండి. సో మనము మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్స్ అందరిది వాళ్ళ బర్త్డేస్ అవి గుర్తుపెట్టుకుని వాళ్ళకి అందరికన్నా ఫస్ట్ మనము విషెస్ చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట. నేను ఆ పుస్తకంలో చదివిన కాలం నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరివి బర్త్డేస్ అయితే గుర్తుపెట్టుకుంటాను. అందరికన్నా ముందు నేనే విషెస్ చెప్తాను. నేను విషెస్ చెప్పే వరకు మిగతా వరకు అయితే తెలియదు అనమాట. భవానీ చెప్పిందంటే ఇంకా వాళ్ళ పుట్టినరోజు, భవానీకి అన్నీ తెలుస్తాయి, భవానీ అందరిది గుర్తుపెట్టుకుంటుందని మా ఫ్యామిలీలో ఒక ముద్ర అయితే పడ్డదనమాట నా మీద. సో అందుకే నేను ప్రతి ఒక్కరికి విషెస్ చెప్పండి అంటాను. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా నేను అందుకే చెప్తాను, ఒక్కటి గుర్తుంచుకోండి, మనము రూపాయి ఖర్చు లేకుండా ఒకరికి హ్యాపీనెస్ ఇస్తున్నామంటే అదేమి చిన్న విషయం కాదండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. సో మీరు కూడా మీ ఫ్యామిలీలో ఎవరికైనా బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఉంటే ఖచ్చితంగా విషెస్ చెప్పండి. ఇంకా పుస్తకంలో ఏమని చెప్తారంటే, ప్రతి ఒక్కరితో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు, ఆర్గ్యుమెంట్ అసలు పెట్టుకోవద్దు, ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం వల్ల మనకే మెంటల్ హెల్త్ అన్నది అప్సెట్ అవుతుంది,
వస్తుంది, ఆర్గ్యుమెంట్ని తగ్గించుకోమనేసి ఆ పుస్తకంలో చెప్తారనమాట. సో అలాగే ఏదైనా ఒక తప్పు నీ వల్ల జరిగిందనుకో, తప్పు నీదైతే వెళ్ళి వీలైనంత త్వరగా వాళ్ళకి అపాలజీ చెప్పే అనేసి అంటారండి. అంటే సపోజ్ మనం ఎవరినో హర్ట్ చేసామనుకోండి, అది తర్వాత అయ్యో మనము పొరపాటున వాళ్ళని బాధ పెట్టామని మనకు అనిపించింది అనుకో, వెళ్ళి వెంటనే సారీ చెప్పానమాట. బట్ సారీ చెప్పడం అనేది అంత చిన్న విషయమేం కాదు, మన ఈగో మనకి అడ్డొస్తూ ఉంటుంది. కానీ నేను ఎప్పుడైతే ఆ పుస్తకం చదివానో అప్పటి నుంచి నేను ఈగో అన్నది పక్కన పెట్టేసి నాది తప్పు అనిపిస్తే వెళ్ళి వెంటనే వాళ్ళకి సారీ అయితే చెప్తానమాట. సో ఆ పుస్తకాలు ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయండి. మీరు గనక ఆ పుస్తకం చదవాలనుకుంటే మీరు ఆ పుస్తకాలను ఆన్లైన్లో చూసుకోవచ్చు, లేదా బయట లోకల్ స్టోర్లో కూడా అమ్ముతారు. ఖచ్చితంగా ఆ పుస్తకాన్ని చదవండి. ఇక రెండో పుస్తకం ఏంటి, పెళ్ళికి ముందు ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతూ ఉంటాను అని చెప్పాను కదా, కోపము అవన్నీ ఉండేవని. సో ఈ పుస్తకం చదివిన తర్వాత ఆ కోపం అన్నీ నాలో నుంచి వెళ్ళిపోయాయి అనమాట. అలాగే ఈ పుస్తకం నాకు ఈ రోజుకి చాలా ఉపయోగపడుతుందండి. ఏదైనా ఒక విషయం గురించి నేను బాధగా ఫీల్ అయినా, డిప్రెస్డ్గా ఫీల్ అయినప్పుడు ఈ పుస్తకంలో రైటర్ ఏం చెప్పారు, ఆ ప్రాబ్లం నుంచి మనం ఎలా బయటపడవచ్చు అనేసి ఈ పుస్తకంలో ఏం చెప్పారు అన్నది నేను రీక్యాప్ చేసుకుంటూ ఉంటాను. సో అప్పుడు నాకు ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి చాలా త్వరగా అయితే మార్గం అన్నది దొరుకుతుంది అనమాట. ఈ పుస్తకంలో రైటర్ మనకి ఏమని చెప్తారు అంటే, ప్రతి చిన్న విషయానికి మనం బాధపడుతూ మనం డిప్రెస్డ్గా ఫీల్ అయితే మన హెల్త్ మొత్తం అప్సెట్ అయిపోతుంది. మనము డిప్రెస్డ్గా ఫీల్ అయితే మనకి ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మనకి ఏదైనా ఒక అతిపెద్ద ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి రకరకాల సొల్యూషన్స్ అయితే ఈ బుక్లో అయితే చెప్తారన్నమాట. నేను మీకు 100% చెప్తున్నానండి, ఈ పుస్తకం చదివిన తర్వాత మీరు చాలా అంటే చాలా మార్పు వస్తుంది మీలోని. చాలా బాగుంటుందండి, ఒక్కసారి చదవండి. మంచి పాజిటివ్ యాటిట్యూడ్ అయితే ఈ పుస్తకం ద్వారా మీకు వస్తుంది. అలాగే ప్రతి చిన్న విషయానికి కుమిలిపోకుండా బాధపడకుండా ఉండడం కోసం ఈ పుస్తకం అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మీరు డిప్రెషన్లో ఉన్నారనుకోండి, మీ డిప్రెషన్ నుంచి కంప్లీట్గా బయటకు రావడానికి కూడా ఈ పుస్తకం చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మన సబ్స్క్రైబర్లో నాకు ఒకళ్ళు కామెంట్ పెట్టారండి, హస్బెండ్ కోవిడ్ టైంలో చనిపోయారంట, చాలా డిప్రెస్డ్గా ఉంది, నేను ఎలా బయటపడాలి ఈ ప్రాబ్లం నుంచి అని అడిగారు. సో నేనైతే మీకు వీడియో చేసి పెడతాను అన్నానండి. ఆ వీడియో ఇదే. మీరు ఈ పుస్తకాన్ని ఒక్కసారి చదవండి, మనసులో ఉన్న ప్రతి బాధ బయటకైతే వెళ్ళిపోతుంది అనమాట. అంత మంచి పుస్తకం అండి ఇది. ఈ 2 పుస్తకాలను రాసింది డేల్ కార్నెగీ రైటర్ అనమాట. తెలుగు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. ఇక 3వ పుస్తకం అండి, శిశు సంరక్షణ. మనకి కొత్తగా పిల్లలు పుట్టినప్పుడు, మెయిన్గా ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు చాలా భయం అయితే ఉంటుంది కదా. వాళ్ళు తుమ్మినా భయమే, వాళ్ళకి తరచూ రొంప చేసినా భయమే, మోషన్ కలర్ ఏంటి ఇలా ఉంది, మోషన్ కలర్ అలా ఉందేంటి, రోజుకి ఇన్నిసార్లు మోషన్ కూర్చుంటుంది ఏంటి, ఎందుకు వామిటింగ్స్ అవుతున్నాయి, ఫుడ్ తింటుంది సరిపోతుందా, నా పాలు సరిపోతున్నాయా లేదా, ఇలా నాకైతే రకరకాల డౌట్స్ అయితే ఉండేవి అనమాట. షాను పుట్టినప్పుడు షాను గట్టిగా ఒక తుమ్మినా, గట్టిగా ఎక్కుళ్ళు వచ్చినా నాకైతే కంగారు వచ్చేసేది. అస్తమాన హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోయే వాళ్ళము, నేను మా హస్బెండ్. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు కూడా లేరు కదా, నేను మా ఆయన షాను గట్టిగా ఎక్కుళ్ళు వచ్చినాయి అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయే వాళ్ళము, మోషన్ కలర్ చేంజ్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయే వాళ్ళము, మంచం మీద నుంచి కింద అడ్డదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి, ప్రతి దానికి హాస్పిటలే. సో ఇంకా మేము అస్తమాన హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాం అనేసి డాక్టర్ అయితే, అమ్మ ప్రతి చిన్నదానికి హాస్పిటల్కి రావాల్సిన పని లేదమ్మా, ఇదిగో నేను ఒక పుస్తకాన్ని రాశాను, ఈ పుస్తకాన్ని చదవండి అన్నారు. అండ్ ఈ డాక్టర్ వచ్చేసండి కర్రా రమేష్ రెడ్డి గారు. కర్రా రమేష్ రెడ్డి గారు హాస్పిటల్ ఎక్కడంటే మనకి సఫీల్గూడ మినీ లేక్ పార్క్ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్తే విజయ డయాగ్నోస్టిక్ వస్తుంది, దాని పక్కనే మనకి కర్రా రమేష్ రెడ్డి గారి క్లినిక్ అయితే కనిపిస్తుంది అనమాట. సో అప్పుడు డాక్టరు, నేను ప్రతిసారి పిల్లని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాను, ఫుడ్ ఏం పెట్టాలో తెలియట్లేదు డాక్టర్ అని ఇలాగ బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతుంటే, నీ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానము ఈ పుస్తకమేనమ్మా, ఇది 100 రూపాయలు, ఈ పుస్తకం కొనుక్కుని చదువు, నీ ప్రాబ్లమ్స్ నీ క్వశ్చన్స్ అన్నీ మాయమైపోతాయి అన్నారు. ఎప్పుడైతే నేను ఈ పుస్తకం కొని చదివానో అప్పటి నుంచి నేను మళ్ళీ పిల్లల్ని పెద్దగా హాస్పిటల్కి తీసుకెళ్ళలేదండి. పిల్లల గురించి ప్రతి విషయం ఉంటుంది. పిల్లలకి విరోచనం అయితే ఎలా అవ్వాలి, ఏ కలర్ అవ్వాలి, విరోచనమైనప్పుడు వాళ్ళకి ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా పెట్టాలి, ఓఆర్ఎస్ సొల్యూషన్ ఎలా తయారు చేసుకోవాలి, ప్రతి ఒక్కటి ఇందులో ఉంటుంది. పిల్లలకి టీకాలు ఏ టైంలో వేయించాలి, ఎలా వేయించాలి, ప్రతి విషయం గురించి అయితే ఉంటుందండి. టీకా వేసిన తర్వాత పిల్లలకి జ్వరం వస్తే ఎలా ఉంటుంది, ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే తల్లిపాలు ఎలా పెట్టాలి, ఎలా పట్టకూడదు, పిల్లలకి పాలు సరిపోతున్నాయా లేదా, అలా మనకు వచ్చే ప్రతి క్వశ్చన్కి ఆ సమాధానం అయితే డాక్టర్ గారు ఈ పుస్తకంలో రాశారండి. సో ప్రతి ఒక్క తల్లి ఈ పుస్తకాన్ని చదవాలి. నేను ఈ పుస్తకం చదివిన తర్వాత నా ఫ్రెండ్స్కి
చాలామందికి సజెస్ట్ చేశాను, మా అన్నయ్యలకి వదినలకి ప్రతి ఒక్కరికి చెప్పానండి. అలాగే మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే పిచ్చి పిచ్చి గిఫ్ట్లు కొనిచ్చే కన్నా ఈ పుస్తకం ఒకటి కొనిచ్చారనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారన్నమాట. సో నేనైతే మీకు సజెస్ట్ చేయాలనుకున్న 3 పుస్తకాలు ఇవేనండి. ఫస్ట్ వచ్చేసి అందరినీ ఆకట్టుకునే కళ, 2 వచ్చేసి ఆందోళన చెందకు ఆనందంగా జీవించు, 3 వచ్చేసి శిశు సంరక్షణ అనమాట. నేను కాలేజ్ డేస్లో ఉండగా చాలా పుస్తకాలు చదివేదానండి. మెయిన్గా నాకు సైకాలజీ అంటే చాలా ఇష్టము. ఈవెన్ ఇప్పటికీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోతే నేను ఎంఎస్సి సైకాలజీ చేయాలి అని అనుకుంటున్నాను కూడా. నేను ఎక్కువగా సైకాలజీ పుస్తకాలు అయితే చదువుతాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అవి. మెయిన్గా పిల్లల సైకాలజీ, వైఫ్ అండ్ హస్బెండ్ సైకాలజీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇది వరకు కుదిరేది, టైం కుదిరేది, ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని. ఇంక ఈ ఛానల్ మొదలు పెట్టాక పుస్తకాలు చదవడానికి టైం అయితే కుదరట్లేదు. బట్ ఈ పుస్తకాలు అయితే ప్రతి ఒక్కళ్ళు చదవాలండి. మీ లైఫ్లో మంచి చేంజ్ అన్నది వస్తుంది. సో ఇదండి మీతో షేర్ చేయాలనుకున్నాను. సో మీరైతే ఏమేమి పుస్తకాలు చదివారు, ఈ పుస్తకాలు చదివారా లేదా అన్నది, మీరు ఏమైనా నాకు మంచి పుస్తకాన్ని సజెస్ట్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.